హైదరాబాద్ ప్రజాభవన్లో సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కులు పంపిణీ చేయనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఒక్కో కార్మికుడికి 1,90,000 రూపాయలను బోనస్ గా ఇస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి 20,000 ఎక్కువగా ఇస్తామని తెలిపింది కాంగ్రెస్ సర్కార్. 2023-24 సంవత్సరానికి గాను సింగరేణికి 2,412 కోట్లు లాభం రాగా 796 కోట్లను బోనస్ గా ప్రకటించింది ప్రభుత్వం. గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణిలోని కాంట్రాక్ట్ కార్మికులు కూడా 5,000 బోనస్ ప్రకటించింది. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, మక్కాన్ సింగ్ ఠాకూర్, వినోద్ అటెండ్ అయ్యారు. చేతుల మీదుగా ఇది ఒక రాష్ట్ర రాజధానిలో ప్రజాభవన్లో ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు మనకు అనుమతి ఇవ్వడము, అలాగే ఈ కార్యక్రమానికి మిగతా మంత్రి వర్యులు ఎమ్మెల్యేలు రావడము చాలా సంతోషం సార్. ఈ యొక్క స్ఫూర్తితో కార్మికులు అందరూ కూడా వారందరూ కష్టపడి చేస్తారు. ఒక కొత్త వర్క్ కల్చర్ అనేది డెవలప్ చేసేసి సింగరేణి ఇంకా దినదిన అభివృద్ధిగా మీ సహకారంతో మన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కొత్త గనులు, అలాగే ఒరిస్సాలో ఉన్న నైని బ్లాక్, ఆ తర్వాత మొన్న మీరు జరిపిన పర్యటనలో చూసిన విధంగా గ్రీన్ హైడ్రోజన్ విషయంలో కానీ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్లో కానీ, విండ్ పవర్లో కానీ మిగతా, అలాగే మీరు ఎప్పుడు కోరుకునే సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాకుండా మిగతా రేర్ అర్త్ మినరల్స్ లో అండ్ మైన్స్ లో కూడా ఎంటర్ కావాలని మీరు చేసే సూచనల్ని డెఫినెట్గా ఇప్పటికీ ఒక కన్సల్టెంట్ సంస్థను మనం సంప్రదించి వాళ్ళతోటి రిపోర్ట్ తెప్పించుకున్నాం సార్. దానికి అనుగుణంగా సింగరేణి ఒక గ్లోబల్ సంస్థగా మీ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందడానికి అందరం కృషి చేస్తామని ఈ విధంగా మీకు ప్రామిస్ చేస్తున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్తే. నెక్స్ట్ కార్యక్రమాన్ని కొనసాగించవలసి కోరుతున్నా.